హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. సో ప్రజెంట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఏయూలో ఎంసీఏ కోర్స్ అయితే ఎలా ఉంటుంది. సో ఎంసీఏ చేయాలంటే ఎంత ర్యాంక్ వస్తే మనం సీట్ సంపాదించగలం, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసీఏ కోర్స్ సంబంధించి ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఐసెట్ రాసి ఏయూలో ఎంసీఏ చేయాలని ఉన్నారో వాళ్ళందరికీ డౌట్స్తో చాలామంది కన్ఫ్యూజన్తో ఉన్నారు. సో దానికోసమనే ప్రజెంట్ ఏయూలో ఎంసీఏ చదువుతున్న ఒక స్టూడెంట్ వద్దకు అయితే వచ్చాను. సో తనని అడిగి ఎంసీఏకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఎంసీఏ చేద్దాం ఏయూలో అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా వాళ్ళ డౌట్ క్లారిఫై అయ్యి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? హాయ్ బ్రో. హాయ్. సో మీ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చదువుతున్నారు అని. ఓకే, హలో వ్యూవర్స్, మై సెల్ఫ్ పవన్ కుమార్. నేను ప్రజెంట్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసీఏ సెకండ్ ఇయర్కి మేము ప్రమోట్ అవుతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే మీ బ్యాచ్ కోసం మా సీనియర్ ఇంద్రజిత్. సో చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మా ఫాలోవర్స్కి అని చెప్పేసి అడిగాడు. సో అందుకనే మీ యొక్క స్పెసిఫిక్ డౌట్ ఏదైతే ఉందో మేము ఈరోజు కంప్లీట్గా క్లారిఫై చేయడానికి వచ్చాము. అసలు ఎంసీఏ అంటే ఏంటి బ్రో, అలాగే ఎంసీఏ ఎవరికి యూజ్ అవుతుంది, నువ్వు ఎంసీఏని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? సో ఎంసీఏ అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ స్ట్రీమ్ ఏంటంటే కంప్లీట్గా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ లెవెల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఎంసీఏ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇది మాస్టర్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి. సో డిగ్రీ వరకు వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, దాని తర్వాత ఎవరైతే పై చదువులు చదవాలని అనుకుంటారో దే హ్యావ్ టు ప్రిఫర్ ఎంసీఏ. సో మోస్ట్ ఆఫ్ ది ఎంసీఏ ఎవరైతే ప్రిఫర్ చేసుకుంటారంటే బీసీఏ అండ్ డేటా సైన్స్, ఈ బీఎస్సీ చదివే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ ఎంసీఏ అనేది అయితే చూస్ చేసుకుంటారు. అండ్ ఆల్సో మార్కెట్లో కూడా మంచి డిమాండెడ్ కోర్స్. ఓకే, సో మీరు ఎంసీఏ సంబంధించిన ఎగ్జామినేషన్, ఐసెట్ ఎగ్జామినేషన్ రాశారు. ఒకవేళ రాస్తుంటే ఎంత ర్యాంక్ వచ్చింది? సో మీకు ఏ కేటగిరీలో ఈ కాలేజ్లో సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో? సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ ఏదైతే మనం డిఫరెంట్ స్ట్రీమ్స్లో అప్లై చేసుకుంటామో ఈ ఏయూకి ఎలిజిబిలిటీ అన్నిట్లో అన్ని కేటగిరీస్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ర్యాంక్ అనేది ఏంటంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పర్టికులర్ ర్యాంక్ బట్టి ఆ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో 200, 300 లోపు అయితే ర్యాంక్ తెచ్చుకోగలిగితేనే ఈ ఏయూలో సీట్ దొరుకుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ కోటాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో 2000 లోపు తెచ్చుకున్నా సరే వాళ్ళకి సీట్ అవైలబిలిటీ ఉంటుంది. అలా కాదు బీసీ అండ్ రిమైనింగ్ అదర్ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెస్ దెన్ 1000 or 800 బిలో అయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, లేదు మాకు అంత సైజ్ ర్యాంక్ రాలేదు అని అనుకున్న వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఫర్ మేనేజ్మెంట్ ఎంసీఏకి వచ్చేసి 1.25 1,25,000 మేనేజ్మెంట్కి 1 ఇయర్కి పే చేయాల్సి వస్తుంది. మీరు ఐసెట్ రాసారా? నేను ఐసెట్ రాసాను, బట్ నాకు వేరే కాలేజ్ వచ్చింది. సో అందుకని నేను మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాను. సో మనతో ఉన్న పర్సన్ అయితే తిను ఐసెట్ రాశారు, బట్ దీనికి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏయూలో కాకుండా వేరే కాలేజ్ సీట్ రావడం వల్ల తను అక్కడ జాయిన్ అవ్వకుండా లేదు ఎంసీఏ ఏయూలోనే చేద్దామని కోరుకుంటున్నాము. సంథింగ్ ఈయన డెసిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ పేమెంట్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ 1.25 lakhs అంటే 1,25,000 తను పే చేయగలను అనుకున్నాడు. సో ఇక్కడికి వచ్చి పేమెంట్ బ్యాచ్లో అయితే తను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ కేటగిరీస్లో మెయిన్గా మనకి ఎంసీఏ ఏయూలో అవైలబుల్గా ఉంది అంటే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, పేమెంట్ కాకుండా ఇంకా ఏమైనా సీట్స్ అవైలబుల్? అంటే సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ లేదా రెగ్యులర్ సీట్ అలా కూడా ఏమైనా ఉన్నాయా అని? నో అటువంటి రెగ్యులర్ లాంటివి ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ కౌన్సిలింగ్ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ అలాట్ చేసిన సీట్స్ ఏంటంటే 50% సీట్స్ అనేది రిజర్వేట్ అయి ఉంటాయి. ఎవరైతే వస్తారో వాళ్ళకి 50% ఆఫ్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. రిమైనింగ్ 50% ఆఫ్ సీట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ 50% ఆఫ్ సీట్స్లో క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ పోగా సో వాళ్ళకి ఆ ర్యాంక్ బట్టి ఎవరికైతే ప్రయారిటీ ఉండిద్దో వాళ్ళకి ఏయూలో అయితే సీట్ అనేది అయితే ఉండదు. పేమెంట్ సీట్ రావాలంటే సపరేట్గా దానికి కూడా ఏమన్నా ఎగ్జామినేషన్ లాంటిది ఏమైనా ఉంటుంది, లేదా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోవచ్చు? పేమెంట్ సీట్కి వచ్చేసరికి ఏంటంటే సరే కంపల్సరీ వాళ్ళు ఐసెట్ అయితే రాసి ఉండాలి. ఈవెన్ వాళ్ళకి ర్యాంక్ తక్కువ వచ్చినా పర్వాలేదు, బట్ ఐసెట్ అయితే అటెంప్ట్ చేసి ఉండాలి. నెంబర్ 1. సో ఐసెట్లో వాళ్ళకి ఏ ర్యాంక్ అన్నా రాని,
బట్ ఎందుకంటే ఐసెట్ ఎందుకంటే అప్రూవల్ చేసేది, వన్స్ ఐసెట్లో వాడు ఎన్రోల్ అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫ్రీగా అయిపోతుంది, కొంచెం ఫాస్ట్గా. అలా కాకుండా వాడు అసలు ఐసెట్ అటెంప్ట్ చేయలేదు, ఓకే ఇట్స్ ఫైన్, బట్ కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయింది అంతే. మీరు 1.25 lakhs అనేవి జాయినింగ్ టైంలోనే కట్టారా పేమెంట్ మొత్తం అనేది, లేదంటే జాయిన్ అయిన తర్వాత కట్టడానికి ఛాన్స్ ఉంటుంది? యా, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఏంటంటే ఈ 1.25 ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో అప్పుడే మీరు అమౌంట్ అనేది అయితే పే చేయాల్సి వస్తుంది. వన్స్ కంప్లీట్ అమౌంట్ పే చేసినప్పుడు మీకు ఒక అలాట్మెంట్ కాపీ అనేది అయితే వస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్కి ఏయూలో చదవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎప్పుడైతే మీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీరు మళ్ళీ 1.25 కట్టుకుంటే అప్కమింగ్ థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి మీకు ఏయూలో అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరైతే పేమెంట్స్ ఇట్లా కాకుండా కౌన్సిలింగ్లో వస్తారన్నారు చెప్పారు కదా, సో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందా? సో ఉంటే అలాగ గవర్నమెంట్ వీళ్ళ అకౌంట్స్కి? యా, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? యా, ఫీజు రింబర్స్మెంట్ అనేది కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికైతే ఉండిద్ది. బట్ కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ర్యాంకింగ్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ మా క్లాస్లో చూసుకుంటే బిలో 200 ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ అలాట్మెంట్ కాపీలో వాళ్ళకి అమౌంట్ ఎంత అయితే చూపించిద్దంటే 37,600. 37,600 అనేది అలాట్మెంట్ కాపీలో చూపించింది. వాళ్ళు పే చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ 37,600 అనేది పే చేసుకోవాలి. బట్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి అమౌంట్ అనేది అయితే గవర్నమెంట్ అయితే క్రెడిట్ చేసింది. సో దీనికి కూడా ఏంటంటే ఈ ఎవరైతే కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయ్యి ఈ 1 year ప్రాసెస్లో 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క అకాడమిక్స్ కూడా మంచి జీపీఏ అనేది అయితే మెయింటైన్ చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండరు. సో ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా వచ్చారో వాళ్ళకైతే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. పేమెంట్ యాక్చువల్ అయితే కంప్లీట్ అమౌంట్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక క్లాసెస్ అండ్ ల్యాబ్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ఏఈలో క్లాసెస్ ఎలా అవుతాయి ఎంసీకి సంబంధించి, అండ్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి అది కూడా సార్ చెప్తే వాళ్ళకి యూస్ అయ్యే ఛాన్స్. ఓకే, సో మీరు మీ డిగ్రీలో కానీ ఆల్రెడీ ఎంసీఏ జాయిన్ అవుదామని ప్రతి ఒక్కరు వాళ్ళ డిగ్రీలో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటారు, ల్యాబ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి. బట్ కమింగ్ టు ఏఐకి వచ్చేసరికి ఏంటంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంటే లైక్ మీరు చేసే వర్క్ కానీ చేసే ప్రోగ్రామింగ్ కానీ ఏదైతే ఉంటుందో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, నాట్ ఈజీ థింగ్, రైట్? బట్ ఏయూ క్లాస్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏయూ క్లాస్ రూమ్స్ ఏంటంటే మీకు బెంచ్కి వచ్చి అరౌండ్ 4 members 5 members కూర్చున్న బెంచ్లో ఇన్ఫ్యాక్ట్ 3 or 2 members మాత్రమే కూర్చుంటారు. చాలా అంటే మీకు చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. సో మీకు డిజిటల్ క్లాస్ రూమ్ ప్రతి రూమ్స్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ద సేమ్ వే వైట్ బోర్డ్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఫ్యాకల్టీస్ అండ్ లెక్చరర్స్ కూడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అండ్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ అయితేనే మీకు వస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనది ఈ ఎంసీఏ అనేది ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్ అండర్లో ఉంటుంది. సో దట్స్ వే మీకు తెలిసిందే ఇంజనీరింగ్ బీటెక్ చేసే వాళ్ళకి ఎలా అయితే రికార్డ్స్ అసైన్మెంట్స్ అన్నీ ఉంటాయో సేమ్ ఎంసీఏ చదివే వాళ్ళకి కూడా అదే కరికులం అయితే ఫాలో చేస్తున్నారు. యా, సో హాస్టల్ ఫీజు వాటికి అంటే నువ్వు డే స్కాలర్ హాస్టల్? నేను హాస్టల్ అంటే కాలేజ్ హాస్టల్ ఉంటున్నావా లేదంటే సపరేట్గా నువ్వు బయట తీసుకు? యా, యాక్చువల్లీ నేను వేరే ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను. సో దట్స్ వే నేను బయట హాస్టల్ అనేది అయితే చూస్ చేసుకున్నాను. నా టైమింగ్కి కొంచెం అటు ఇటుగా ఉంటుందని. బట్ హాస్టల్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్ అయి ఉంటుంది. కాలేజ్ హాస్టల్ నుంచి నీకు ఐడియా ఉందా లేదంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. కాలేజ్ హాస్టల్ కొంచెం నాకు లైట్గా ఐడియా ఉంది, అది బెటర్, నువ్వు చెప్పడం బెటర్. అంటే యాక్చువల్లీ నేను హాస్టల్ నేను ఎంఎస్సి చేస్తే ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఇయర్ మా సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటే ఇది కంప్లీట్ అయిపోతే మేము రిలీవ్ అయిపోతాం. సో ప్రజెంట్ నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి నా ప్యారల్ వాళ్ళు ఎంసీ వాళ్ళు నాకు ఐడియా ఉంది. సో హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ బాగుంటుంది, మరీ ఉండలేము. ఫుడ్ విషయంలో మనం అక్కడ అడ్జస్ట్ అవ్వలేనంత విధంగా అయితే ఏముండవు. ఫుడ్ బాగుంటుంది, అలాగే మనకి అన్ని సర్వీసెస్ ఉంటాయి. ఫుడ్ సర్వీస్ కానీ వాటర్ సర్వీస్ కానీ కరెంట్గా ఇట్లా ఎటువంటి వాటిలో కూడా మనకి ప్రాబ్లం అయితే ఫేస్ చేయండి. అండ్ హాస్టల్ సంబంధించి ఫీజు ఎంత కట్టుకోవాలంటే మీరు పేమెంట్ సీట్ అని అలాగే ఫ్రీ సీట్ అని అనవసరం. హాస్టల్ ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి కూడా మీరే కట్టుకోవాలి. ఆ సంబంధించి ఒక్క రూపాయి కూడా మీకు గవర్నమెంట్ అయితే పడదు. సో నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు హాస్టల్లో అన్నా కాబట్టి నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను నేను మీ ముందే.
సో ఇప్పుడు హాస్టల్ జాయిన్ అవ్వాలంటే స్టార్టింగ్ పేమెంట్ ఎంత చేయాలి? ఓకే, అదే నేను చెప్తాను. సో మీరు హాస్టల్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తారో, మీకు సీట్ వచ్చింది, సీట్ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు మీరు కాలేజ్కి వచ్చి కాలేజ్లో మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని అదే డే మీరు హాస్టల్ కూడా ఓపెన్ చేస్తారు. అదే హాస్టల్ దగ్గరికి వెళ్ళి, సో మీరు హాస్టల్ ఆఫీస్ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ. ఆ బాయ్స్ అయితే బాయ్స్ సపరేట్ హాస్టల్ ఆఫీస్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి మీకు రూమ్ అలాట్ చేయడానికి 13,500 రూపాయలు అయితే కట్టాలి. మేమైతే అంతే పే చేస్తాం, మోస్ట్లీ ఎంసీ వాళ్ళకి కూడా అంతే ఉండొచ్చు. సో 13,500 రూపాయల అమౌంట్ ఏంటంటే మీకు జస్ట్ రూమ్ అలాట్ చేయడానికి అనమాట. అమౌంట్ కట్టుకొని మీరు హాస్టల్కి వెళ్ళి రూమ్స్ని సెలెక్ట్ చేసుకుని వస్తారనమాట. ఓకే, పలానా హాస్టల్లో పలానా రూమ్ నాకు నచ్చింది అన్నప్పుడు ఆ రూమ్ ఫిక్స్ చేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ మీరు ఆ రూమ్లో ఉండడానికి అవుతుంది. తర్వాత 1 month 2 months ఇలా గడిచిన తర్వాత మీకు 1 monthకి వచ్చి మీరు ఫుడ్కి, అక్కడ వాటర్ ఛార్జెస్కి, అలాగే మీకుండే కరెంట్ ఛార్జెస్కి 2,500 to 3,000, అలా 3 monthsకి 9,000 to 10,000, అలా 8 to 10,000 పడుతుంది. ఆ అమౌంట్ మీరు 3 monthsకి ఒకసారి మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 13,500 జస్ట్ రూమ్కి పే చేసుకోవాలి. అది కాకుండా మీ ఫుడ్కి, కరెంట్కి, వాటర్కి సపరేట్గా మంత్లీ 2,500 to 3,000, అలా 3 monthsకి ఒకసారి 9,000 వరకు అటు ఇటుగా 9,000కి అటు ఇటుగా అవుతుంది. ఆ అమౌంట్ని 3 monthsకి ఒకసారి మీరు పే చేసుకుంటే సరిపోతుంది. సో హాస్టల్ సంబంధించి అదనమాట. మీరు గవర్నమెంట్ సీట్ రావని పేమెంట్స్ అనవసరం. హాస్టల్కి అయితే ప్రతి రూపాయి కూడా మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ డౌట్ కూడా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్లో ఎవరైనా హాస్టలర్స్ ఉన్నవాళ్ళు సిక్ అయినా, లేదంటే ఎమర్జెన్సీ అని ఇంటికి వెళ్ళినా, లైక్ టేక్ 15 to 20 days వరకు లీవ్ పెడతారు కదా. ఓకే. సో అలా లీవ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు అమౌంట్ అనేది అది కట్ అవుతుందా, లేదంటే అది ఏమన్నా సేవ్ అవుతుందా వీళ్ళకి? ఓకే, మీకు ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ మీరు అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు లాంగ్ లీవ్స్ పెడుతున్నాం అంటే 1 to 3 daysకి మీరు ఆగిపోయి అక్కడ కార్డు ఆపేసుకున్న పెద్ద మీకు కలిసి వచ్చేది ఏముండదు, పెద్ద అమౌంట్ ఏం కాదు. బట్ 10 days అంతకన్నా ఎక్కువ డేస్ మీరు కాలేజ్కి రానుకున్నప్పుడు మీకు హాస్టల్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్లో మీరు జాయిన్ అవ్వగానే మీకు మెస్ కార్డు ఉంటుంది, హాస్టల్ కార్డు ఉంటుంది. సో ఆ కార్డు పట్టుకెళ్ళి మేము ఎలాగ 10 days మేము రావట్లేదు, లేదంటే ఒక 30 days మేము రామన్నప్పుడు ఆ మెస్ కార్డు మీరు అక్కడ ఆపేసుకుంటే సో మీకు ఫుడ్కి, మీకు ఎలక్ట్రికల్ ఛార్జెస్ అండ్ వాటర్ ఛార్జెస్ కట్ అవుతాయి అనమాట. ఎన్ని డేస్ అయితే లీవ్లో మీకు కార్డు ఆపుతుందో ఆ డేస్ సంబంధించిన అమౌంట్ అయితే మీకు వాల్యూ అది యాడ్ అవుతుంది అనమాట. సో ఆ డేస్ సంబంధించిన అమౌంట్ రెడ్యూస్ చేసి మిగిలిన అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ లాంగ్ లీవ్ పెట్టినప్పుడు మాత్రమే కార్డు ఆపుకుంటే యూజ్ అవుతుంది. 2-3 days కాకుండా మీకు పెద్ద అమౌంట్ మీకు యాడ్ అయ్యేది అంటే మీకు మిగిలిపోయేది ఏముండదు. కాబట్టి మీరు లాంగ్ లీవ్స్ పెడితే మీకు ఖచ్చితంగా కార్డు ఆపుకుంటే మీకు అమౌంట్ అయితే తగ్గుతుంది. సో అది కూడా మీకు అవైలబుల్గానే ఉంటుంది. సో మీరు కాలేజ్ లేకపోయినా అక్కడ అమౌంట్ యాడ్ అయిపోయేది. అలాగే ఖచ్చితంగా మీరు ఆపుకోవాలి. కార్డు మీరు ఆపుకోకపోతే యాడ్ అయిపోతుంటుంది. మీరు హాస్టల్లో చెప్పకుండా మీరు ఇంటికి వెళ్ళిపోయి నేను హాస్టల్లో లేని నాకు అమౌంట్ యాడ్ అయిపోయిందంటే కాదు. హాస్టల్ ఆఫీస్కి వెళ్ళి నేను ఇన్ని డేస్ నేను రాను, సో ఇన్ని డేస్ నాకు కార్డుని ఆపండి అంటే వాడతారు. దానికి సంబంధించిన అమౌంట్ పర్ డేకి ఎంత అమౌంట్ అని చెప్పి ఆ అమౌంట్ మొత్తం మీకు కట్టగాల్సిన అవసరం లేకుండా మీ దాంట్లో నుంచి రెడ్యూస్ చేస్తారు అన్నమాట. సో హాస్టల్ సంబంధించి కూడా మీకు అన్ని క్లారిటీ వచ్చినాయని అనుకుంటున్నాను. సో ఇకపోతే ఓకే, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే మీ సీనియర్స్ మీరు జాయిన్ 1 year అయింది కాబట్టి మీ సీనియర్స్ ఎలా ప్లేస్ అయ్యారు, మీకు ఎలా ఉండొచ్చు, లేదంటే మీ జూనియర్స్ వస్తున్నారు కదా వాళ్ళు ఎలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లేస్మెంట్ చేసి. ఓకే, సో అకార్డింగ్ టు ఏయు, సో ఎవరైతే ప్రాపర్ సెమిస్టర్, ప్రాపర్ అటెండెన్స్, ప్రాపర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ సెమిస్టర్స్లో ఏ బ్యాక్లాగ్స్ పెట్టకుండా వచ్చిన ప్రతి అప్డేట్ని ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళకి యావరేజ్ 5 నుంచి 7 LPA వరకు అయితే మినిమం అయితే ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫోసిస్, విప్రో, సమ్ అదర్ వెబ్ టెక్నాలజీకి సంబంధించిన అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన అండ్ ప్రెసెంట్ కరికులంలో ఉన్న ఏఐకి సంబంధించిన ప్లేస్మెంట్స్ అయితే చాలా అయితే ఏయుకి వస్తున్నాయి. ఓకే, సో వీటిలో కూడా హైయెస్ట్ స్కిల్స్ అనేది మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి కూడా హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వస్తుంది. సో మీరు ఇక్కడ ఆల్రెడీ 1 year మీరు ఇక్కడ చదివి ఉన్నారు కాబట్టి సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విత్ ఏయు, ఎంసీఏ, ఏయులో చేయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో వచ్చే మీ జూనియర్స్ కానీ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవ్వదు అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఆర్ మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ అంటే ఏమిటి అంటే ఆయన చెప్తారు మీ జూనియర్స్. యాక్చువల్లీ ఇది చాలా అంటే నాకు ఈ క్వశ్చన్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ 1 year అనేది ఎలా అయితే మూవ్ ఆన్ అయిపోయిందో కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో లాస్ట్ టైం నేను ఇక్కడ భయపడుతూనే వచ్చాను. ఇక్కడ విజయవాడలో చదువుకునేవాడిని, ఇక్కడ తెలియని ఊర్లోకి వచ్చి ఇంత పెద్ద యూనివర్సిటీలో పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద రోడ్లు చూసి నేను చాలా ఫీర్ అయ్యాను. బట్ రియలైజ్ అయ్యేసరికి ఇలా కళ్ళు తెరిచి ఓపెన్ చేసేసరికి 1 year అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, డిపార్ట్మెంట్లో జరిగే యాక్టివిటీస్ కానీ, యూనివర్సిటీలో జరిగే యాక్టివిటీస్ కానీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సపరేట్ వరల్డ్ అని కూడా అయితే చెప్పొచ్చు. ఈ ఏయు అనేది కూడా ఏంటంటే ఒక సపరేట్ వరల్డ్ అని అయితే చెప్పొచ్చు. సో ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ని అయితే మిస్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఎస్పెషల్లీ మీరు చెప్పిన హాస్టల్స్ ఏదైతే ఉందో, ఐ థింక్ సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు సీ ద పీపుల్. నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళ హాస్టల్స్ ఒక ఫ్యామిలీ లాగా బిల్డ్ అయి ఉంటారు. ప్రతిదీ ఒక యూనిటీగా చేసుకుంటారు. నిజంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ స్టడీ కానీ ఇది కానీ నిజంగా యూనివర్సిటీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అయితే ఈ ఏయూలో అయితే నాకు చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకేం అడగాలి? మ్యాక్సిమం అన్నీ మీకు డౌట్ అనిపించి ప్రతి ఒక్కరిని అడిగాను అనుకుంటున్నాను. సో ఇంతకు మించి ఇంకా నీకేమైనా చెప్పాల్సిన, ఇంకా నేను అడగాల్సి ఉన్నాయి అనుకుంటే ఉంటే చెప్పండి. లేదు, నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసాను అనుకుంటున్నాను. యా ఓకే. సో ఓకే గైస్, నేను ఇంకా నాకు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. సో ఎంసీఏ ఎవరైతే జాయిన్ అవుదామని అనుకుంటారో, సో బీ ప్రిపేర్. ఓకే, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ యొక్క మార్క్స్ మెమోస్ కానీ ఏ అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో మీకు తిన డిస్క్రిప్షన్లో అవన్నీ మీకు మెన్షన్ చేస్తాడో అవన్నీ అయితే మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వేరే స్టేట్స్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యూనివర్సిటీ నుంచి కానీ వాళ్ళ కాలేజ్ నుంచి కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది అయితే అప్రూవల్ చేయరు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది పక్కా ఉండాలి. లేదు మీరు ఏయూ ఎఫిలియేటెడ్ కాలేజ్లో ఎవరన్నా చదివి ఉంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. బట్ రిమైనింగ్ థింగ్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వన్స్ మీరు ఏఈలో ఎప్పుడైతే జాయిన్ అవుతారో, క్లాసెస్ అన్నీ అటెంప్ట్ చేస్తారో, 75 అటెండెన్స్ అయితే పక్కాగా మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రిక్ట్లీ మానిటర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ కానీ ఏదన్నా ఉన్నా సరే మీరు ఇక్కడ డిపార్ట్మెంట్లో అప్రోచ్ చేయగానే తెలుసుకోవాలి తప్పితే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది అయితే మీ ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ వన్ మోర్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ యాక్టివిటీస్, మీకు ఎడ్యుకేషన్ అనేది అయితే ఒక క్వాలిటీ అనేది అయితే ఉంటుంది కంపేర్ టు డిగ్రీ. ఎవరైతే మీరు డిగ్రీలో కంప్యూటర్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. మీరు ఈజీగా ఉండిద్ది అని అయితే అనుకోవద్దు. యూనివర్సిటీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ లెవెల్లోనూ ఉండిద్ది. సో అందుకనే మీరు మీ యొక్క స్కిల్స్ని బిల్డ్ చేసుకుని రండి మీకున్న ఫ్రీ టైంలో. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక విషయం చెప్పొచ్చా ప్లేస్మెంట్స్ గురించి కాబట్టి. యా, సో ప్లేస్మెంట్స్ గురించి ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం మెయిన్ థింగ్ ఒకటి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్లేస్మెంట్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, మేము తీసుకుంటాం, ఓకే అయిపోయింది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. మీకు మీరు ఇంటర్నల్గా బిల్డ్ అవ్వాలి, ఇంటర్నల్గా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. మోర్లీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయే టైంకి అట్లీస్ట్ 2 ఇంటర్న్షిప్స్ అయినా సరే మీరు ఎదర్ రిమోట్ కానీ లేదంటే మీ ఇక్కడ మీకు ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఈ సరౌండింగ్స్లో కానీ చేయగలిగితే మీకు కొంచెం రెజ్యూమ్ అనేది అయితే వెయిటేజ్ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్. నేను ప్రజెంట్ ఒక ఏ ఇంటర్న్షిప్ అనేది అయితే నేను త్రూ ఆన్లైన్ అయితే చేస్తున్నాను. సో అందుకని నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఓకే రజత్, దట్స్ ఆల్ గైస్. సో మీకు ఈ వీడియోలో ఎంసీఏకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా క్లారిఫై అవ్వాల్సినవి ఉన్నాయంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఎంసీఏతో పాటు ఇంకా ఏయూలో ఉన్న ఎంబీఏకి సంబంధించి కానీ కోర్సెస్ కానీ చాలామంది ఎంఎస్సి కోర్సెస్ చేయాలనుకుంటుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ కంప్యూటర్స్ ఇలాగ వాటికి సంబంధించి రివ్యూస్ కూడా కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇంజనీరింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో సిఎస్సి కానీ ట్రిపుల్ ఏ కానీ ఇలాగ ఏయూలో ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా డౌట్స్ అయితే ఉంటాయి. వాళ్ళ కోసం కూడా నేనైతే ఇంజనీరింగ్ స్టూడెంట్ అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఎలాంటి రివ్యూ వీడియోస్ అయితే చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైతే ఏయూలో జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ బ్రో, అది వెంటనే ఒప్పుకొని వీడియో చేసినందుకు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రజత్ కుమార్ డైరీస్.